నమస్తే అందరికీ. నా పేరు జర్నలిస్ట్ స్వామి. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కేవీఆర్ అన్నని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పగబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు మొత్తం చేసుకుంటా ఒక తెలంగాణ బిడ్డ మీద దాడి జరిగితే మిగతా జర్నలిస్టులు దాదాపు 100 మంది డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి 100 మంది జర్నలిస్టులు ఈ లెక్కలు లేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకున్నట్టు. నాకు తెలిసి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన కొడుకు నారా లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణ మేము సొంతంగా సంపాదించుకోవాలి, మా తెలంగాణ మాకు కావాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాజ్యాంగం ప్రకారం మేము మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, మా రాష్ట్రం మాకు వచ్చింది. అయినా కూడా ఇప్పటికి కూడా మీరు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. అంటే మేము చూస్తూ ఊరుకుంటాము, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇక వీళ్ళు ఏం చేయలేరు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ఒక్కసారి కేవీఆర్ అన్నది మీరు టచ్ చేసినందుకే ఇంత ఉవ్వెత్తులు వేసినాం కదా. ఇక మా సీనన్నను, కాలేజ్ టీవీ సీనన్నలో, మా రగననో, తొలి వెలుగు రగననో, మా న్యూస్ లైన్ శంకర్ అన్ననో, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక మరి మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం చెప్తున్నా కదా, మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట మీద మీ లెక్కలు తీసి బయట పెడితే మరి నేను అనాలను అనొద్దా కానీ చెప్తున్నాం బిడ్డ, ఖబర్దార్. తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది బలిదానాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరెవరే మాకు చెప్పడానికి? ప్రశ్నించడం బాధ్యత. ఒక జర్నలిస్ట్గా, ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఒక జర్నలిస్ట్గా ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సమస్య మీద పోరాడమే జర్నలిజం. మరి అది మీకు కొత్త మాకు నేర్పుతున్నారా? మీరేమన్నా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే చేతనైతే అది మాట్లాడండి. లేని దాన్ని కల్పితం చేసి అనవసరంగా థంబ్నెయిల్ చేంజ్ చేసి ఒక నికార్స్ అయినటువంటి జర్నలిస్ట్ని టచ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఈరోజు చూసిరు కదా, తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్లు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలలో రేపు ఆ శాటిలైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సమస్య వస్తే మళ్ళీ మేమే పోతాం. కాబట్టి లాఠీలిన లడాయి మానం తూటాలు వచ్చినా కూడా ఎదురుగా పోతామని చెప్పేసి 1200 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులయ్యారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని. మీకు భయపడో, లేకపోతే మీరేదో చేస్తారనో, మీ పోలీసు వాళ్ళకి భయపడో మేము ఇంట్లో కూర్చునేటోళ్ళం కాదు. ఒక కేవీఆర్కి జరిగితేనే ఇట్లా వచ్చినామంటే రేపు మా లాంటి ఎవ్వరికి జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఉద్యమం లేస్తుంది తప్ప ఆగదు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మీరు అక్కడ, నేను ఆంధ్రప్రదేశ్లో నాకు బంధువులు ఉన్నారు, నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి, నేను కేవీఆర్ అన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి నేను అక్కడ మొత్తం టచ్లో ఉన్నా. మీరు ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీలకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చేయాల్సినటువంటి ఏ ఒక్క హామీలన్నా నెరవేర్చినట్టయితే మీరు చేసే పనులు మీరు చేయరయ్యా. ఒకవేళ కనుక మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అన్ని తప్పుడు మాటలు చెప్పేసి మీరు రాజ్యంలోకి వచ్చారు కదా కూటమి ఏర్పడి, మరి మీ మీద ఏ దేశద్రోహం చట్టం మీకు ఏది వర్తిస్తే చెప్పండి ఒకసారి. మిమ్మల్ని ఎట్లాంటి కేసులు పెట్టాలా? అంటే ఒక జర్నలిస్టు అనని పదం అన్నట్టుగా సృష్టించి మీరు దేశద్రోహం కేసు పెడితే మరి మీకే కేసు పెట్టాలి? ప్రజల సొమ్ము తినుకుంటా, ప్రజల వాడుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని మీరు ప్రజాప్రతినిధులు అయ్యి అసెంబ్లీలలో మాట్లాడలేనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని దేశ ద్రోహులు అనాలా? మీకు ఏ కేసులు పెట్టాలి? మీరు ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో అట్లా చేయాల్సినటువంటి సందర్భము ఆసన్నమైంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా కూడా మా తెలంగాణ బిడ్డని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పేసి అడగలేకపోతున్నాడంటే తొత్తుగా ఉన్నాడని క్లియర్గా ఇక్కడ తెలిసిపోతున్నది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. మాలాంటి జర్నలిస్టులు చాలామంది కూడా మేము ఎక్కడ ఏం జరిగినా మేము పోవడానికి రెడీగా ఉన్నాం. సో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. మనమందరం ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.